కొందరు అధికారులు సమాజం కోసమే పనిచేస్తారు, ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతగా భావిస్తారు. ఇలాంటి వాళ్ళు అవినీతిని దగ్గరికి రానివ్వరు, అవినీతి చేస్తే ఊరుకోరు. నిత్యం ప్రజల సంక్షేమం కోరే ఇలాంటి ఆఫీసర్ల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆఫీసర్ గురించి చెప్పాలంటే 3 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అది 2020 కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న సమయం. ఆకలి కేకలు దేశంలో మారుమోగిపోతున్నాయి. దేశం మొత్తం లాక్డౌన్ విధించింది. దీంతో సామాన్య ప్రజల కష్టాలు, చేతిలో పని లేక తినడానికి తిండి లేని పరిస్థితి, నిత్యావసరాల సరుకుల రేట్లు కూడా ఆకాశాన్ని తాకాయి. దాదాపు దేశంలో ప్రతి చోట్ల ఇదే పరిస్థితి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల అవసరాల్ని అవకాశంగా తీసుకున్నారు. సరుకులకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి అక్రమ సంపాదనకి ఎగబడ్డారు. ఇలాగే ఉత్తరప్రదేశ్ లోని గోండా అనే ప్రాంతంలో సరుకుల రేట్లు పెంచడంతో కొనడానికి కూడా ఇబ్బంది పడ్డారు అక్కడి జనాలు. మామూలు రేట్లు కాకుండా రెట్టింపు ధరలకు అమ్మేవారు. ఇక చేసేదేం లేక అందరూ సైలెంట్ అయిపోయారు. ఇది జరుగుతుండగా ఓ మహిళ మొహానికి స్కార్ఫ్ కట్టుకొని చేతిలో సంచితో సదరు సరుకుల షాప్ కి వచ్చింది. భయ్య పప్పు కావాలి, కిలో ఎంత అని అడిగింది. 500 అని చెప్పాడు ఆ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి. అదేంటి, పప్పు కిలో 100 రూపాయలు కూడా ఉండదు కదా, మరీ ఇంత రేట్ చెప్తే ఎలా? అసలే నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు, కాస్త నా బాధని అర్థం చేసుకోండి, 150కి ఇవ్వండి అయ్యా అని అడిగింది దీనంగా. నీకు ఇష్టం ఉంటే కొను, లేదంటే లేదు, అంతేకాని బేరాలాడడం కుదరదు అంటూ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఓనర్ సమాధానం ఇచ్చాడు. వచ్చిన మహిళ ఆవేదనని పట్టించుకోకుండా వ్యాపారం గురించే ఆలోచించాడు ఆ యజమాని. ఇక ఎంతకీ వినకపోవడంతో తనకి కావలసిన వస్తువుల్ని వాళ్ళు చెప్పిన ధరకే కొనుక్కొని వెళ్లిపోయింది ఆ మహిళ. ఇక ఆ మహిళ వెళ్లిపోగానే చేతిలో నోట్లని లెక్క పెట్టుకుంటూ లాభాన్ని గుర్తు తెచ్చుకుని సంతోషంగా గల్లెపెట్టలో వేసుకున్నాడు. ఇంతలో సరుకులతో వెళ్లిన మహిళ మళ్లీ వచ్చింది. చెప్పండి ఇంకేం కావాలి అని అడగబోతుండగా ఆమె వెనుక నుండి పోలీసులు వచ్చారు. వాళ్ళని చూడగానే సదరు షాప్ యజమానికి గుండె జారినంత పనయింది. క్యా హువా సాబ్, కోయి దిక్కత్ హే, అరే జగా ఏక్ తండా కూల్ డ్రింక్ లావో అంటూ పోలీసులకి మర్యాద చేయడం మొదలు పెట్టాడు. బహుశా ఈ మహిళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందేమో అనుకున్నాడు. వచ్చిన పోలీసులను సైడ్ కి పిలిచి కాకా పట్టే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అందుకు సిద్ధంగా లేరు. పైగా మాస్క్ పెట్టుకున్న మహిళని పదే పదే మేడం అని సంబోధిస్తున్నారు. దాంతో వచ్చింది మామూలు మహిళ కాదు, ఆ జిల్లా మెజిస్ట్రేట్ అని లేటుగా అర్థమైంది ఆ అక్రమ యజమానికి. తప్పించుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఎవరికి దొరకకూడదనుకున్నాడో వాళ్ళ చేతికే అడ్డంగా దొరికిపోయాడు. ఇక చేసేదేం లేక క్షమించమంటూ లబోదిబోమన్నాడు. కానీ వచ్చిన ఆ లేడీ ఆఫీసర్ మాత్రం అస్సలు ఊరుకోలేదు. షాప్ ని సీజ్ చేసేసింది. అంతేకాదు పక్కనే ఉన్న 3 షాపుల్లోనూ ఇదే పరిస్థితి. దాంతో ఆ 3 షాపులను కూడా సీల్ చేసేసి 6గురిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపింది. వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ దొరికిందే ఛాన్స్ అని ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పు అని చివాట్లు పెట్టింది ఆ ఆఫీసర్. ఆ ఆఫీసర్ పేరే వందనా త్రివేది. ఉత్తరప్రదేశ్ జనాలంతా ఆమెని లేడీ సింగం అని పిలుస్తుంటారు. మామూలుగా యూపీలోని పరిస్థితి అందరికీ తెలిసిందే. మాఫియా డాన్లకి ఇక్కడ కొదివే లేదు. చిన్న చిన్న వయసులోనే చదువులు మానేసి సెటిల్మెంట్స్ అంటూ దందాలు అంటూ పిల్లల్ని వాడుకుంటారు కొందరు పేరు మోసిన డాన్లు, రాజకీయ నాయకులు. అడుగడుగున అవినీతి అన్యాయాలే పాతుకుపోయిన యూపీలో తన వంతు కృషి చేయాలనుకుంది వందన. వచ్చిన మొదట్లోనే మాఫియాని ఎదురించి ల్యాండ్ కబ్జాలు చేసే వాళ్ళ భరతం పట్టింది. సెటిల్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి చుక్కలు చూపించింది. అధికారులు ఎంత ఒత్తిడి తెస్తున్నా సరే పట్టించుకోకుండా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్లిపోయింది. ఓ ఆఫీసర్ తలుచుకుంటే ఎంత చేయాలో అంతకు మించే చేసింది ఈ లేడీ సింగం. పిల్లల్ని బడిలో చేర్పించి వాళ్ళకి భవిష్యత్తుపై ఉన్న బాధ్యతను గుర్తు చేసింది. చదువుకోలేని వాళ్లకు ఆర్థికంగా వెన్నుదండగా నిలుస్తూ వారి ఎదుగుదలలో తాను చెయ్యేసింది. ఇలా తాను చదివిన చదువు ఎవరికో ఊడిగం చేయడానికో ఆస్తులు కూడబెట్టుకోవడానికో కాదని ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేలా చూసుకున్నారు ఆవిడ. ఎక్కడ అన్యాయం అక్రమం అనేది లేకుండా యూపీని మార్చేసింది. ఇది వందనా త్రివేది స్టోరీ. నిజంగా ఇలాంటి ఆఫీసర్ల గురించి వింటుంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదూ. అక్రమార్కులకు మాఫియాకి చుక్కలు చూపించిన నిఖార్సైన ఇలాంటి అధికారులు మనలో నుండే ఇంకా పుట్టుకు రావాలి. ఇలాంటి ఆఫీసర్లు కొంతమంది ఉన్నా సమాజంలో మార్పు జరుగుతుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. हमारी दुकान पे अभी मैगी सामान लेके गई थी वीडियो बना के, करवाना दोनों लोग, जिसको तुमने सामान रख लिया तो मैं कहती नहीं तुम्हें क्या फोन करता हूँ।
निकालो। अंदर पीछे यार। चलेगी चलो बैठो। और मेरे साथ जो दूसरा भैया हम कह रहे हैं जिला सूचना अधिकारी था। चलो मेरी बात सुन लीजिए। नहीं जानने क्या है तो बताइए मैं क्या करूँ कोई बात नहीं चलो। यार साहब सुनो तो एक मिनट के बाद व्यवहार कैसे किया जाता सीधा एक मिनट जनता तुमको पता है ये दोनों क्यों जिनका यही बदल में खड़ा के तुम्हारा तमाशा सुन रहा नहीं कहते मन तो करा था हम ही आके मार दे। नहीं सर मेरी बात सुन मैंने लीजिए। तुमसे हाथ जोड़ के अनुरोध करा था भैया आपको तरीका सामान देते ही बहुत परेशान है। नहीं सर मेरी बात सुन लीजिए जरा सा। मैं तो मैं 100 रुपये दे कोई रहा बात नहीं कोई बात नहीं हूँ। मैं मोहर लो मोहर निकालो मोहर निकालो ना। सर मैं आपको अरे मोहर निकालो। भाई, मोहर क्यों निकालो ये तमाशा करो मोहर निकालो। निकालिए। तो यार तुम फ्रेम में आ जाते हो भैया। भाई हटाओ। अरे रुको भाई बैठो अरे बैठो इसको उतार भाई हटाओ। तमाम जो बाहर है अंदर कर दो सब।